ఏం వండాలని పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటే అలా తిరుగుతుంటే బయటకు వెళ్ళి చూస్తే ఈ చింత చిగురు అయితే ఉందన్నమాట. సరే ఈరోజు చింత చిగురు పప్పు తిందాం. ఈ కాలంలో దొరికే చింత చిగురు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్, ఇంకా విటమిన్ డి కూడా, ఇన్ని ప్రయోజనాలు ఉన్న చింత చిగురిని ఎందుకు వదిలేయాలని చెప్పి మనమైతే గబగబా ఇంట్లోకి తెచ్చేసుకొని పెద్ద పెద్ద కాడలన్నీ ఉన్నాయి పక్కన పెట్టి, చిన్న లేతగా ఉన్నవి పెట్టుకొని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఒక పక్క పప్పు కూడా ఉడికిచ్చామండోయ్. పప్పు మెత్తగా ఉడికించిన తర్వాత దాంట్లోనే చింత చిగురేసి కారం, ఉప్పు, పసుపు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఒక గ్లాసుడు నీళ్ళు వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక పప్పు కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఈ పప్పు అయితే పుల్లగా కమ్మగా నోటికి తగులుతుంది. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత పోపుకు పెట్టుకొని పోపు అంతా వేసుకున్నాక లాస్ట్లో చిటికుడు ఇంగువ వేసుకుంటే ఆహా, రుచికి రుచి సూపర్. ఒకసారి ట్రై చేయండి నా కోసం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్